హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆవిరి వడియాలను ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఇడ్లీ పాత్రను ఉపయోగించుకొని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాసు రైస్ వేసుకోవాలి. రైస్లోకి వాటర్ వేసుకొని రైస్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకోవాలి. ఇలా చూడండి, వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక నైట్ మొత్తం నాననివ్వాలి. అంత టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం 4 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. చూడండి, నేను 5-6 గంటలు నానబెట్టుకున్నాను రైస్. ఇప్పుడు వీటిని వాటర్ మొత్తం వంపేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఫిల్టర్ చేసేసుకుందాం. ఫిల్టర్ చేసుకోవడం వల్ల నూక ఏదైనా ఉన్నా కూడా ఇందులో ఫిల్టర్ అయిపోతుంది. ఇలా చూడండి, పిండి ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటరు వేడయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఇలా స్టీమ్ చేసుకోవడానికి ప్లేట్ వస్తుంది కదా, ఆ ప్లేట్ పెట్టేసుకోవాలి. అదే డోక్లా ప్లేట్ వస్తుంది కదా, ఆ ప్లేట్ పెట్టేసుకొని నేను వడియాలు వేసుకోవడానికి ఇలాంటి ప్లేట్స్ తీసుకున్నాను. అదే పిల్లల లంచ్ బాక్సెస్ క్యాప్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఇలాంటివి అయితే నీట్గా రౌండ్ షేప్లో నీట్గా ఒకే సైజులో ఉంటాయి. ఇలాంటి ప్లేట్స్ మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకుంటే చిన్న ప్లేట్స్లో అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్స్ తీసుకొని ఇందులోకి పిండి వేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, మందంగా వచ్చేస్తాయి. ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్స్కు వేసేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు గిన్నెలో ప్లేట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి ఈ ప్లేట్స్ మొత్తం పెట్టేసుకోవాలి. డైరెక్ట్గా కూడా ఒక గిన్నె పెట్టేసుకొని వేసుకోవచ్చు, ఒక క్లాత్ పెట్టేసుకొని. అలా అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి, టైం పడుతుంది కాబట్టి నేను ఇలా కుక్కర్ గిన్నెలో వేసేసుకుంటున్నాను. చూడండి, ఒకేసారి 4-5 పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకుందాము. ప్లేట్ పెట్టేసుకొని 1 మినిట్ దాకా కుక్ చేసుకోవాలి. మూత తీసి చూద్దాము. చూడండి, చక్కగా అయిపోయాయి. ఇలా టూత్పిక్ సహాయంతో ఇలా వడియాన్ని ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇలా ఒక సైడ్లో ఇలా పైకి తీసినామనుకో ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా చాలా చక్కగా వచ్చింది. ప్లేట్స్కు మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉండాలి, లేకుంటే అంటుకుపోతాయి. మళ్ళీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వడియాలు వేసేసుకోవాలి. ఇలా చూడండి, ప్లేట్లోకి వేసేసుకొని మొత్తం అన్నీ వేసుకున్నాక ఒక క్లాత్ మీద వేసేసుకొని ఆరబెట్టుకోవాలి. నేను ఒక క్లాత్ మీద వేసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను. మీకు ఎండ అవైలబుల్ ఉంటే ఎండలో అయినా పెట్టేసుకోండి. నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను. చూడండి, నేను ఒకరోజు ఎండలో పెట్టేసుకున్న తర్వాత చక్కగా ఎండిపోయాయి.
ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి వేసుకుందాం. ఈ ఆవిరి వడియాలను పప్పుతో కానీ సాంబార్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. టేస్టీగా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.